ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రెజెంట్లీ ఇది చేస్తున్నాము. వేరే ఎవరైతే ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అవుతాయో అంటే అది దానికి లీగల్గా కూడా ప్రూఫ్ ఉండాలి. జస్ట్ ఆరోపణలు చేయడం కుదరదు. సో ఆ బేసిస్లో వీల్ వెరిఫై అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే అసెట్స్ ఉన్నాయి అంటే ఇన్కమ్ సేవింగ్స్ కంటే మించి అప్పుడు వీల్ గో హెడ్. సార్ అన్ని చోట్ల సోదాలు ముగిసాయా? కేవలం ఇక్కడే సోదా జరుగుతుందా లేదా? లే అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఇంకా ముగియలేదు, ఇంకా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఫర్ టుడే. ఓకే, రేరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. రేరా సెక్రటరీకి బినామీల పేరుతో ఆస్తులున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఆస్తుల పత్రాలు, నగదు సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారు. బాలకృష్ణకు సంబంధించిన కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఏసీబీ గుర్తించింది. రేరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ప్రస్తుతం కూడా రేరా సెక్రటరీ శివబాలకృష్ణ నివాసంలో అయితే ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయని కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడారు, మనం చూసాం. దీనిపై అప్డేట్స్ ఏంటి సుజాత? అయితే మాత్రము ఎస్సీబీ సోదాలను కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నటువంటి 3 అకౌంట్లకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో పూర్తి స్థాయిలో అటు డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా పూర్తిగా పరిశీలించినట్లు కొద్దిసేపటి క్రితమే మీడియాతో ఏసీబీ అధికారులు సుధేంద్ర మాట్లాడడం జరిగింది. దాంతో పాటు కొన్ని అక్రమ ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నాయి, బినామీ పేర్ల మీదనే ఎక్కువగా తమ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా పూర్తిగా ఆరా తీస్తున్నాము. దాంతో పాటు ఇంట్లో నగదు కావచ్చు, అదేవిధంగా లిక్విడ్ క్యాష్ దాదాపు 15 నుంచి 20 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారని, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ ను కీలకంగా దాదాపు 15 CR ఎబోనే ప్రాపర్టీస్ ఉన్నట్లుగా కూడా ఐడెంటిఫికేషన్ చేశాము అని చెప్పేసి మీడియాతో మాట్లాడారు. దాంతో పాటు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తదనంతరం కూడా కీలకంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే స్వాధీనం చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అంటే ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏ విధంగా తనకు వచ్చాయి, ఎక్కడ కొనుగోలు చేశారు, అంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కీలకంగా అయితే మాత్రము తన బంధువుల పేర్ల మీద బినామీగా అంటే తన ఆస్తికి బినామీగా ఎక్కువగా బంధువులు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికే తనకి సంబంధించినటువంటి 3 కార్స్ ఏవైతే ఉంటాయో కార్స్ మొత్తాన్ని వెహికల్స్ ని చెక్ చేయడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ సోదాలు ముగుస్తాయి. ఎందుకంటే మొదట 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నప్పటికీ అదనంగా 3 ప్లేసెస్ ని గుర్తించి అక్కడ కూడా అంటే 17 ప్లేసెస్ లో వివిధ ప్రాంతాల్లో అయితే మాత్రం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు అర్ధరాత్రి అయినా సరే పూర్తి స్థాయిలో సోదాలు కంప్లీట్ చేసుకొని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నట్లుగా కూడా సుధేంద్ర చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే మాత్రము తను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అటు వాళ్ళ నాయకులకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అది Tribunal 1 జియో కావచ్చు, అదేవిధంగా ఓఆర్ఆర్ లేదంటే టోల్ గేట్ కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులను తను లంచాలు తీసుకున్నట్లు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో పాటు గతం నుంచి కూడా తన మీద అనేక అభియోగాలు ఉన్నాయి. కాబట్టి అటు సిబిఐ రంగంలో ఏసీబీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఈ రోజు తనిఖీలు చేసి తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఉండవలసిన ఆస్తి కంటే కూడా ఎక్కువ అంటే ఆదాయానికి మించి ఆస్తి ఉన్నది అన్నట్లు గమనించినటువంటి దాదాపు 5 కోట్లకి పైగానే ఇప్పటి వరకు బయటికి వచ్చింది. కేవలము అటు ప్రాపర్టీస్ మాత్రమే, అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, స్నేహితుల వాళ్ళ పేర్ల మీద దాదాపు 70 నుంచి 80 ఎకరాలు పైగానే ఉన్నట్లుగా కూడా అయితే మాత్రం ప్రస్తుతం గుర్తించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసుకి సంబంధించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేశాక తదనంతరము ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించడంతో పాటు ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ సోదాలు చేయాలి అని చెప్పేదాని మీద అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుజాత, అలాగే ప్రస్తుతం అయితే 3 బ్యాంకులలో ఖాతా ఉన్నట్టయితే మనకు బయటపడినట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని బ్యాంకులలో కూడా ఖాతా ఉన్నట్టుగా ఏమైనా ఏసీబీ ఇప్పటి వరకు తనిఖీలు అయితే చేసింది కదా, ఈ తనిఖీలలో ఏమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పటివరకు ఏదైనా సమాచారం అందిందా?
ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పటికైతే మాత్రం 3 బ్యాంకు ఖాతాలు తను రెగ్యులర్ గా నగదు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు గమనించినటువంటి ఏసీబీ అధికారులు ఆ బ్యాంక్స్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి లాకర్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బంగారం కావచ్చు, కొంత నగదుని అయితే మాత్రం తీసుకువచ్చారు. మరికొన్ని అకౌంట్స్ ని పరిశీలించగా కేవలం ఈ 3 అకౌంట్స్ లోనే అత్యధికంగా ట్రాన్సాక్షన్ జరిగిందని గమనించినటువంటి అధికారులు కేవలం దీని మీదే దృష్టి సేకరించారు. ఇంట్లో ఉన్నటువంటి నగదును కూడా కౌంట్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే నగదు మిషన్ ని లోపలికి తీసుకువెళ్లారు. దాంతోపాటు బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దాంతో పాటు ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బంధువుల పేర్ల మీద ఉన్న ఆస్తులు మొత్తము తనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నట్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కీలకంగా పనిచేసినటువంటి బాలకృష్ణ ఆ టైంలోనే ఎక్కువగా నగదును గెయిన్ చేసుకున్నట్లుగా కూడా అయితే మాత్రం ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అర్ధరాత్రి అయినా కూడా సోదాలు అయితే మాత్రము కొనసాగించి కీలక డాక్యుమెంట్స్ తో పాటు నగదుని సీజ్ చేసి రేపు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరుగుతుంది. సుజాత, అలాగే అటు బంధువులను కానీ ఆయన ఎవరైతే ఉన్నారో బాలకృష్ణను కానీ కూడా విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి దీనిపై? ఇప్పటికే అటు బాలకృష్ణ కుటుంబ సభ్యులను అయితే మాత్రం విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో బాలకృష్ణ సహకరించడం లేదనే చెప్తున్నారు. ఎందుకనంటే తను ఎక్కడెక్కడ నగదు తీసుకొచ్చారు, ఎవరెవరి దగ్గర డాక్యుమెంట్స్ ఇంకా పెట్టారు, బినామీలు ఎంతమంది ఉన్నారు అనే అంశాల గురించి పదే పదే ఏసీబీ అధికారులు తనను ప్రశ్నిస్తున్నప్పటికీ తను మౌనంగానే ఉంటున్నారు. ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి దాదాపు 14 అదేవిధంగా 3, 17, 18, 19 ప్రాంతాలలో మొత్తం సోదాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఇంకా సోదాలు ముగియలేదు. సోదాలు అర్ధరాత్రి అయినా కూడా సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కేవలము వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత బాలకృష్ణ ఏమన్నా వీటికి సంబంధించి చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టులో చెప్పిన తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇచ్చి ఎవరెవరిని సోదాలు నిర్వహించాలి, లేదు అంటే అక్కడ దానికి సంబంధించి నోటీసుల వరకే పరిమితం చేస్తారా, లేదంటే ఇంటికి వెళ్లి సడన్ గా సోదాలు చేస్తారా, డాక్యుమెంట్స్ కి సంబంధించి బాలకృష్ణని డైరెక్ట్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారా, తన నిజం చెప్తారా లేదా అనే దాని మీద అయితే మాత్రము కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. రేపటి వరకు ఈ విచారణలు కానీ ఈ ఏసీపీ అధికారుల తనిఖీలు కానీ జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సుజాత? ఇప్పటికే అయితే మాత్రము ఏసీబీ అధికారులు బాలకృష్ణ ఇంటి దగ్గరకి వచ్చినటువంటి అధికారులు చెప్పడం పూర్తి స్థాయిలో ఈ రోజు అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా సరే ఈ రోజు తనిఖీలు ముగించి తనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రేపు ఉదయం అయితే మాత్రం సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 18 ప్రాంతాలలో వేరు ఆఫీసెస్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువుల ఇళ్లలో కావచ్చు ఈ తనిఖీలు సోదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అర్ధరాత్రి అయినా సరే కీలకమైన డాక్యుమెంట్లు, కీలకమైన సమాచారం, నగదుని అదేవిధంగా డాక్యుమెంట్స్ ని సీజ్ చేసిన తర్వాత తనని తీసుకువెళ్లి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు ఈ సోదాలు కొనసాగిస్తాం, ఈ రోజుతోనే ముగిసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంత లేట్ అయినా సరే ఈ రోజు సోదాలు ముగిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుజాత.